మనసు పలికి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అక్క ఈ శారీస్ అన్నీ ఏం చేస్తారు, బోల్డ్ శారీస్ ఉన్నాయనుకుంటారు కదా, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, మీరు శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, మీ చీరని ఏం చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు అని అడిగేవాళ్ళు ఉన్నారు. సో యాజ్ ఎ సైడ్ 2026లో నేను మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్లీస్ట్ ఇలాంటివి చేసినప్పుడు కొంతమందికి చిరాకు అనిపించినా కూడా కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతి వీడియోలో ఏదో ఒక యూస్ఫుల్ టిప్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నమ్మి నేను వీడియోస్ చేద్దామని అనుకున్నాను. అదర్వైజ్ నాకు ఇలా మెస్సీగా ఉండి లేకపోతే ఇలాంటివన్నీ పర్సనల్ చేయడం ఇది లేదు. బట్ చాలామంది నన్ను అడిగారు అనమాట, మీరు ఎలా పెట్టుకుంటారు క్లాజెట్ని కానీ శారీస్ని ఏం చేస్తారని. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది మాత్రం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారైతే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా యాక్చువల్ వీడియో ఏంటనేది మీరు చూసేయండి. నేను అలా మాట్లాడుతూ చేసేసుకుంటా పని. వెరీ 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 మెస్సీ లుక్ ఎట్ దిస్. సో ఏంటి అనేగా చీరలు చూసారా, ఇవన్నీ చీరలు హ్యాంగర్లకి తెచ్చి పెట్టాను. అలా ఇది చూసింటారు, ఇది మొన్న రీల్ చేశాను ఈ చీరతో. ఓకే, ఇవన్నీ సర్దేశా. ఇవన్నీ ఏంటనే కదా చెప్తా, అదనమాట సంగతి. ఓ చెప్తా ఉండండి. అదిగోండి అక్కడ సూట్ కేసులో. మళ్ళీ ప్రయాణం అనుకుంటారేమో, ఆగండి చెప్తా. అయితే ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ కట్టేసిన చీరలు ఏవైతే ఉంటాయో అవి నేను ఇలా స్టోర్ చేసేసి, అంటే బ్యాగ్స్, స్టోరేజ్ బ్యాగ్స్లో చక్కగా ఫోల్డ్ చేసి ఏ శారీకి ఆ శారీ ఇలా ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఇవి నాకు తెలిసి నేను ఇప్పట్లో కట్టను మళ్ళీ. సో అలా హ్యాంగర్కి వేస్తే బోల్డ్ చీరలు కనిపిస్తాయి. సడన్గా అలా చీర కట్టుకోవాలి అంటే ఏ చీర కట్టుకోవాలో అర్థం కాదు. కాబట్టి ఇలా హ్యాంగర్కి వేసేసి రీసెంట్గా కట్టుకున్నవన్నీ మళ్ళీ ఇప్పట్లో కట్టుకోను. కానీ ఈ చీరలు నాకు చాలా ఇష్టం, ఎవరికి ఇవ్వను అనుకున్న చీరలు ఉంటాయి కదా, కొన్ని చీరలు ఉంటాయి అలా ఎరగొట్టేస్తుంటా అప్పుడప్పుడు. అలాంటి చీరలు మాత్రం ఏం చేస్తున్నానంటే, నేను ఇలా ఈ బ్యాగ్స్లో పెట్టేసుకొని క్లాజెట్లో స్టోర్ చేసేస్తాను అనమాట. పైన పెడతాను, సో దట్ హ్యాంగర్కి ఉన్నవి అలా ఎప్పటికప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. కొంచెం తక్కువ కనిపెడితే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. అలాగే వేసుకున్న డ్రెస్సెస్, లెగిన్స్ ఇలాంటివన్నీ కూడా ఇలా బ్యాగ్స్లో పెడుతున్నాను. చాలామంది నా శారీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉంటాయి, నా క్లాజెట్ వీడియో కూడా చేయమంటున్నారు. ఇవాళ నేను అదే చూపిద్దాము అనుకొని ఇదంతా చేస్తున్నాను అనమాట. అది సంగతి చూపిస్తాను. ముందు ఇవి సర్ది ఇవి పెట్టేసిన తర్వాత నా క్లాజెట్ మొత్తం సర్దిన తర్వాత చూపిస్తాను. బికాస్ చాలా తీసేస్తున్నాను, చూసారు కదా అంత మెస్సీగా చాలా తీసి లోపల పెట్టేస్తున్నాను. ఇది థర్డ్ బ్యాగ్, యాక్చువల్గా 2 బ్యాగ్స్ సర్దేసి పెట్టేసి థర్డ్ బ్యాగ్ ఇది కూడా పెట్టేస్తే మ్యాక్సిమం అయిపోతుంది. దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ మనం ప్లాన్ చేస్తాం అనమాట. అంటే అదే నా క్లాజెట్ చూపిస్తాను అనమాట. అది కానీ ఏంటంటే ఇది ఎత్తి పైన పెట్టాలి మాత్రం, పైన కొంచెం కష్టం. వారు కూడా లేరు, వచ్చేలోపు ఈసారి క్లాజెట్ అంతా బాగా ఆర్గనైజ్ చేసుకోవాలి. లేకపోతే ఇంత మార్కెట్ పడతా ఉండలేమా అంటూ ఉంటాడు. అందుకోసమని నేను సర్ది పెట్టేస్తాను. జీవితం నేను ఎత్తేసి పైన పట్టేసాను. పచ్చేళ్ళని అందుకే బరువు ఉన్నాయి. ఈ బ్లౌజ్ ఇంకో పనికి వస్తుంది అనుకుంటా. బ్లౌజ్ అక్కడ బయట వచ్చాను. ఎందుకు అంటాను ఈ శారీ మాత్రం నా ఫేవరెట్ శారీ. యాక్చువల్గా ఇది లోపల ఎందుకు పెట్టడం, నేను కట్టుకుంటాను. ఓకే, ఇది ఒకటి బయట పెడతా. ఇది చాలా రోజులైంది అనుకుంటా కట్టుకుంటా. సో అది నేను దోచేవారు ఎవరైనా మూవీ చేస్తూ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ గారి వైఫ్ లక్ష్మి అక్క కొనిచ్చారు ఆ శారీ. నాకు చాలా ఇష్టం. ఇవన్నీ మీరు ఇంకా రీల్స్లో చూసి ఉంటారు. ఈ చీరలన్నీ చాలా చీరలు ఉన్నాయి. ఎప్పుడైనా ఇండియాకి తీసుకొచ్చేసేసి ఇండియాలో ఇస్తూ ఉంటాను. బట్ ఇప్పట్లో నేను ఇండియాకి వచ్చే ఆలోచన ఉందా అంటే ఉన్నా కూడా కొన్ని చీరలు నా ఫేవరెట్ చెప్పా కదా, అలాంటి చీరలన్నీ సూట్ కేసులలో పెట్టేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి. ఇవి నేను మళ్ళీ కట్టుకుంటాను, ఇంకొకసారైనా కట్టుకోకపోతానా అని ఆశ ఉంటుంది చూడండి, ఆ ఆశ ఉన్న చీరలు అనమాట. ఇది కూడా కట్టుకొని చాలా రోజులైంది. ఎప్పుడైనా కట్టుకొని రీల్స్ చేసేద్దాం. అసలు కట్టిన చీర కట్టను అనుకుంటారు. నేను అన్నీ మళ్ళీ కట్టుకొని చేసిన చీరలు చాలా ఉన్నాయి. ఈ చీర మాత్రం చాలా అంటే చాలా ప్రత్యేకం. ఎందుకంటే
ఇది ఎప్పటికీ నా పెళ్ళి నాటి చీర, చాలా చాలా ఫేవరెట్ శారీ ఇది. ఈ శారీ ఎన్నిసార్లు కట్టుకున్నా కూడా తనివి తీర, ఇంకొకసారి కట్టుకుంటారు, ఇంకోసారి కట్టుకుంటారు. ఆ చీర అయితే ఎవరికి ఇచ్చేది లేదనుకోండి, అందులో ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్, ఎవరికి ఇవ్వను ఆ చీర. అలా పెళ్లి చీరలు, పట్టు చీరలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అప్పటి బ్లౌజెస్ కొంచెం అటు ఇటుగా మారుతాయి కదా, సో అవి మళ్ళీ కుట్టించాలి, కుట్టిస్తా. సో ఇవన్నమాట, ఇది ప్రస్తుతానికి. సో ఎవరికయ్యా ఉపయోగం ఈ వీడియో అంటారేమో అన్న అనుకోండి. నేను కూడా కొంచెం థిక్ స్కిన్ అయిపోయాయి ఈ మధ్య అనేవాళ్ళు అంటారు. ఎవరు అంటారో వాళ్ళు అనుకోండి, అబ్బా నా నచ్చింది నేను చేసుకుంటా ఏమంటారు. ఎందుకంటే లేదు, నా క్లాజెట్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు ఇందులో నాఫ్థలిన్ బాల్స్ వేసేసి మనం పెట్టుకోవచ్చు. ఆ చీరలు కట్టిన తర్వాత మళ్ళీ ఆ చీరలు కావాలి అంటే మనం ఆ చీరలు ఏమంటారు రీప్లేస్ చేసి ఇందులో పెట్టి మళ్ళీ అవి హ్యాంగర్కి వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలా మార్చి మార్చి కట్టుకుంటే పాత చీరలైనా కొత్తగానే కనబడతాయి. నేను ఎన్ని చీరలు మళ్ళీ కట్టినవి కొత్త చీరలు అనుకుని అక్క లింక్ పెడతారా అని అడుగుతారు తెలుసా మీకు. సో అదనమాట సంగతి. మార్చి మార్చి బ్లౌజులు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇలా కట్టుకుంటే ఉన్న చీరల్లోనే మనం తృప్తిగా ఉండొచ్చు. కాకపోతే ప్రమోషన్స్ చేస్తా కాబట్టి బోల్డ్ చీరలు వస్తూ ఉంటాయి. చీరలు క్వాలిటీ బాగున్నవి, నాకు బాగా నచ్చినవి నేను చేసుకుంటా. లేనివి నాకు ప్రమోషన్కి వచ్చినవి మాత్రం నేను డెఫినెట్గా నేను డొనేట్ చేస్తాను. ఇండియాలో జ్యోతకకు కూడా తెలిసిన ఒక ఆర్ఫనేజ్ సెంటర్ ఉంది, వృద్ధాశ్రమం ఉంది. అన్నీ రోలింగ్ చేయించేసి చక్కగా ఒక్కసారి కట్టుకుని చక్కగా రోలింగ్ చేసేసి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తాం అనమాట. బార్డర్ శారీస్ అలా ఉన్నాయి, పట్టు చీరలు అయినా సరే వీళ్ళు ఫీల్ హ్యాపీ కదా. సో అది చేస్తూ ఉంటుంది జ్యోతక్క పని, కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాను. ఓకే, అది సంగతి. ఏం చేస్తారు అని అడిగే వాళ్ళకి ఈ విషయం చెప్తున్నాను, అది సంగతి. సరేనా, ఇది అయిపోయింది కాబట్టి ఇది పైన పెట్టేసేసి మిగిలిన క్లాజెట్ సర్దిన తర్వాత నా క్లాజెట్ కవర్ చేపిస్తాను. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, నేను ఎలా పెట్టుకుంటాను అని. చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఏం చేస్తానంటే ఇలాగే హ్యాంగర్కి ఇలా బ్లౌజ్ వేసేసి హ్యాంగర్కి ఇలా బ్లౌజెస్ పెడతాను అనమాట. సో దట్ శారీ కనిపిస్తుంది, బ్లౌజ్తో రెడీగా ఉంటుంది కాబట్టి ఈజీగా వేసుకోవడానికి. ఇది నేను క్లాజెట్లో ఎలా ఆర్గనైజ్ చేస్తాను, కలర్ వైజ్గా ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది మాత్రం నేను చూపిస్తాను. ఓకే, ఎస్.